తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, అస్తిత్వ పోరాటానికి ప్రతిఫలం. ఈ ప్రజా పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీదే. సోనియా చొరవ వల్లే 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. ఇప్పుడు రేవంత్ పాలనలో అభివృద్ధి సంక్షేమంలో దేశానికే దిక్సూచిగా నిలుస్తుంది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. జై తెలంగాణ! కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె, కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, పాంచంతురని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చర్మ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. ప్రపంచంలోని ఉద్యమాలన్నీ ఒక ఎత్తు, తెలంగాణ ఉద్యమం మరొక ఎత్తు. ఎందుకంటే ఒక ప్రాంతంలోని యావత్తు ప్రజానీకం తమ అస్తిత్వం గొంతెత్తి నినదించిన దాఖలాలు దాదాపుగా లేవు. కానీ తెలంగాణలో మాత్రం యావత్తు ప్రజానీకం ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడింది. ఈ స్వరాష్ట్రం ఆకాంక్ష దశాబ్దాల నాటిది. కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె, కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన. 1950లోనే తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్ష మొదలైంది. ఆంధ్ర పెత్తనంపై అప్పటి నుంచే తిరుగుబాటు మొదలైంది. కానీ ప్రతిసారి ఏపీ నాయకత్వం దాన్ని అణిచివేస్తూ వచ్చింది. కానీ 1969 నాటికి పరిస్థితులు మారిపోయాయి. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావటం లేదని భావించిన తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. రాజకీయ పదవుల్లో అన్యాయం జరగటం, నిధుల మళ్లింపు, ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడంతో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసింది. జై తెలంగాణ! కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె, కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన. 2001 తెలంగాణ రెండవ దశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించడంతో ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఓవైపు ప్రజలకు వివరిస్తూ మరోవైపు తెలంగాణ కోసం రాజకీయంగానూ పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్కు మద్దతుగా నిలవడంతో ఉద్యమం మరింత మహోధృతంగా నడిచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్తో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రి పదవి చేపట్టడం లాంటి పరిణామాలు జరిగాయి. కానీ కేసీఆర్ ఉద్యమ కాడిని వదిలివేసి ఉప ఎన్నికలకు పోవడం ఆయన వైఖరి విమర్శలకు దారితీసింది. దాని ఫలితంగానే 2009లో టీఆర్ఎస్కు దారుణ పరాజయం ఎదురైంది. కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చర్మ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ దీక్షకు తెలంగాణవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, జేఏసీ మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా 2009 నవంబర్ 29న హైదరాబాద్లోని ఎల్బీనగర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 5 రోజులు మృత్యువుతో పోరాడి 2009 డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంతాచారి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అప్పటి నుంచి ఉద్యమం మరో స్థాయికి చేరుకుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ వీరుల గన్నమ్మ
ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గంగమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో నాటి యూపీఏ సర్కారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9వ తేదీన కేంద్రం ప్రకటించింది. ఆమరణ దీక్ష 11వ రోజు 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. చంద్రుని కాళ్ళు మొక్కుతన బానిసత్వముకు చరమగీతమై పెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గంగమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యమైంది. 2011 సెప్టెంబర్ 12న రాత్రి 12 గంటలకు సమ్మె ప్రారంభమైంది. అది శాంతియుతంగా 42 రోజుల పాటు కొనసాగింది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి పెంచడంతో పాటు తెలంగాణ భావజాలాన్ని పెంపొందించడానికి రాజకీయ జేఏసీ దీన్ని ప్రారంభించింది. కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు 2011 మార్చి 10 తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆ రోజుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిర్బంధాలను ఛేదిస్తూ జై తెలంగాణ నినాదాలతో యావత్తు తెలంగాణ హుస్సేన్ సాగర్ తీరానికి చేరింది. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండపై జరిగిన తెలంగాణ మిలియన్ మార్చ్ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రుని కాళ్ళు మొక్కుతన బానిసత్వముకు చరమగీతమై పెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గంగమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. చివరకు 2013 అక్టోబర్ 3వ తేదీన మన్మోహన్ సింగ్ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8వ తేదీన లోక్సభతో పాటుగా రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ సైతం మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 18వ తేదీన లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటంతో 2014 మార్చి 1న గెజెట్ ప్రచురితమైంది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నాటి నుంచి ఏటా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. కారం పొడితో కదిలిన సెల్లే రోకలి పంటలు ఎత్తిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను గుర్తించిన ఘనత సోనియా గాంధీది. మహోజ్వల తెలంగాణ పోరాటాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న కృతనిశ్చయంతో సోనియా గాంధీ ముందుకు వెళ్లారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని తెలిసిన ధైర్యంగా అడుగులు వేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలో న్యాయం ఉందని గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని నిశ్చయించుకున్నారు. ఏది ఏమైనా తెలంగాణ కల సాకారమైందంటే ఆ క్రెడిట్ అంతా సోనియా గాంధీదే. అందుకే గతంలో కేసీఆర్ సైతం అసెంబ్లీలో సోనియా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. అవసరమైన సమయంలో కృతజ్ఞతను చాటుకుంటామని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీ వాళ్ళకి నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన అధ్యక్ష. దానిలో ఎవరు కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో
శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవ్వరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లీ ఇన్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హస్తం పార్టీ రేవంత్ పాలనలో దూసుకుపోతుంది. రేవంత్ రెడ్డి సీఎం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల ప్రభుత్వం ప్రధానంగా వాటిపై దృష్టి సారించింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాల్లో 5 పథకాలను ఇక 100 రోజుల్లో అమల్లోకి తీసుకువచ్చింది. పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది సర్కార్. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని షురూ చేసింది. ఇక జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని నూతన సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. మొత్తంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉండటం, సబ్బండ వర్గాల ఆశలు ఆశయాలను నిజం చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు వేస్తూ ఉండడం సానుకూల అంశం. రేవంత్ హయాంలో తెలంగాణ ప్రగతి ఇదే విధంగా కొనసాగితే దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా విరాజిల్లడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావ